నాకు చాలామంది యవ్వనస్తులు తెలుసు. ఈ క్లబ్బులు, పబ్బులు, వ్యభిచారాలు, ఈ డ్రగ్స్ ఇవన్నీ అలవాటై వాడు 30 ఏళ్ళకే వాడి ఎముకల గూడులాగా మిగిలి వాడికి రకరకాల రాగూడని రోగాలు వచ్చి వాడు బ్రతికున్న శవంలాగా అయిపోయాడు. పాపము చేయుటలో ఆరోగ్యం ఉండదు, పరిశుద్ధతలోని ఆరోగ్యం ఉంది, పాపములో ఆరోగ్యం ఉండదు. ఎంత పాపం చేస్తే అంత ఎంజాయ్మెంట్ అనుకుంటారు, తప్పు. ఎంత పాపం చేస్తే అంత నిన్ను నీవే నాశనం చేసుకో. పరిశుద్ధ జీవితంలో ఆనందం ఉన్నది, పరిశుద్ధ జీవితంలో ఆరోగ్యం ఉన్నది, క్షేమం ఉన్నది. ఎప్పుడు కాకపోతే ఎప్పుడు అనుభవిస్తావు అని అంటే దానికి ఒక టైం ఉంది. దేవుణ్ణి అడుగు, దేవుడు నీకు ఏది తక్కువ చేయడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. ఇప్పటి జీవితానికి, రాబోయే జీవితానికి అన్నీ ఇస్తాడు. అట్లాగని మనం కట్టడి లేకుండా, కట్టుబాటు లేకుండా, క్రమము లేకుండా లోకంలో పడి ఆ లోక సంబంధమైన యవనస్తులలాగా అన్ని చెడు కార్యాలు చేస్తే మన భక్తి పాడైపోతుంది, మనశ్శాంతి ఉండదు, ఆరోగ్యం చెడిపోతుంది. అన్ని విషయాల్లో కూడా మనం సర్వనాశనం అయిపోతాం. భక్తి ఎక్కువ చేసి పాడైపోయినోడు ప్రపంచ చరిత్రలో లేడు. భక్తి ఎక్కువ చేసి, ప్రార్థన ఎక్కువ చేసి, బైబిల్ ఎక్కువ చదివి, పరిశుద్ధంగా ఉండి పాడైపోయిన వాళ్ళు ప్రపంచ చరిత్రలో ఒకడైనా లేరు. దేవుణ్ణి విస్మరించి నిర్లక్ష్య పెట్టి ప్రార్థనను, పరిశుద్ధతను ప్రక్కన పెట్టి పాడైపోయిన వాళ్ళు 100 కోట్ల మంది. అతి సర్వత్ర వర్జయేత్. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్ అని ప్రాచీన ఆంగ్ల సామెత. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ నాట్ గుడ్, బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ అబౌట్ ప్రేయర్ అండ్ హోలీనెస్ అండ్ రీడింగ్ ద బైబిల్. మరీ ఎక్కువ బైబిల్ చదివి పాడైపోయాడు అని ఒక్కడినన్నా చూపిస్తారా? ఒక్కడినన్నా? ఎక్కువ ప్రార్థన చేసి 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 అసలు పనికి రాకుండా అయిపోయాడు ఎవరన్నా ఉన్నారా? నెవర్. ప్రపంచ చరిత్రలో లేరు. కనుక ఈ లోకపు ఆకర్షణలు నాకు వేసి నా యేసయ్య పాద సన్నిధి కావాలి. నా సృష్టికర్తను నేను స్మరణకు తెచ్చుకుంటా. నా సృష్టికర్త కొరకు నేను బ్రతుకుతా. నా సృష్టికర్త చిత్తము జరిగించుకుంటా అని నువ్వు ప్రతిష్ఠించుకుంటే నీకు ఆరోగ్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఆ గిల్ట్ అనేది ఉండదు. తప్పు చేశాననే భయము అది ఉండదు. నీ కాన్షియన్స్, మనస్సాక్షి క్లియర్గా ఉంటుంది. ఆరోగ్యం, ఆనందం, నీ జీవితం శక్తివంతంగా ఉంటుంది. కనుక యవనస్తులలో శ్రేష్ఠులు ఎవరు చెప్పండి? సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుని ఆయన కొరకే తమను తాము ప్రతిష్ఠించుకున్న వాళ్ళు శ్రేష్ఠులు. అలాంటి శ్రేష్ఠ యవనస్తులుగా మనందరూ ఉండాలి. ఇంకా కొంతమందిని తయారు చేయాలి. దేవుని స్తోత్రం కలిగిన కాక.